సాధకులు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తారన్నమాట అండి. ఇక్కడ ఎక్కువ లోతు ఉండదు, కానీ నేర్పిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఆఖరికి స్విమ్మింగ్ రాలేని వాళ్ళు వస్తే స్విమ్మింగ్ నేర్చుకుని వెళ్తారు, అంత బాగా నేర్పిస్తారు. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఎలా అంటే ఒక కన్న తల్లి కన్న బిడ్డకు ఎంత నిస్వార్థంగా చేస్తుందో. చిన్నపిల్లని పాపం ఏం చెప్పుకోలేదు, తను అన్నీ మనమే చేయాలని తల్లికి పిల్ల చేస్తా చూసారా, సారీ పిల్లకి తల్లి చేస్తా చూసారా, అలా చేస్తున్నారండి. హంసబాతులు అయిగోండి, ఇక్కడవే మన ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. ఇన్నాళ్ళు 3 ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. చూడండి అవి బోట్స్ ఎంత అందంగా ఉన్నాయో హంస షేప్ తోటి. వావ్, చూడండి ఇందులో కూర్చుని అలా కృష్ణానదిలో సేద తీరుతూ ఉంటే ఎంత బాగుంటుందో. ఆ హంసబాతులు చూడండి అండి ఎంత బాగున్నాయో. అవన్నీ హంస బోట్స్. ఇక్కడ వాటర్ ఫాల్ ఉండేది, తీస్తున్నట్టున్నారు. జిరాఫీ, సారీ జిరాఫీ కాదు, దీన్ని ఏంటంటారు, జిరాఫీనా? జిరాఫీయే, జీబ్రా అన్నాను అనుకున్నాను. చూడండి ఈ వాటర్ ఇలా ఫ్లోయింగ్ అవుతుంది అన్నమాట, కట్టేసినట్టున్నారు, టైమింగ్స్ ఉంటాయి.